క్వాంటమ్ కంప్యూటింగ్లో 1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 11 సంస్థల ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. 3057 మందికి క్వాంటమ్ అప్లికేషన్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిచ్చే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అమృత్ 2లో 506 పెండింగ్ ప్రాజెక్టులను 9613 కోట్ల రూపాయల నిధులతో చేపట్టేందుకు అంగీకరించింది. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్లతో టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఇటీవల ఆమోదించిన 20,444 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించింది. 1,00,000 కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు. మన రాష్ట్రంలోకి దాదాపు 1421 కోట్ల పెట్టుబడులు స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా 3057 మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సూర్య గారి కింద ఎస్సీస్కి నాకు తెలిసి 90%, 100% సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఇస్తా ఉన్నాము. వారు గృహ అవసరాలకు వాడుకుని మిగతాది గ్రిడ్ కూడా కలిపే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఈ పాలసీని అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇవ్వదు. దీనికి 60% ఎంతో ఇస్తున్నారు, 60,000 ఎంతో ఇస్తున్నట్లున్నారు. దానికి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ని సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేశారో కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సర్వేలో జరిగిన తప్పుల తడకల మూలంగా వస్తున్న వైద్యాలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 1 సంవత్సర కాలంలో ఈ రెవెన్యూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి అని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఏదైతే రికార్డ్స్ ని కరెక్ట్ చేస్తారో ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చైన్లో క్లౌడ్లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను.